రీసెంట్ న్యూస్ విన్నా మన ఇక్కడ మూన్ మీద లివింగ్ ఆర్గానిజం దొరికిందట. మూన్ మీద చాలా ఉంటాయి రా, అక్కడ వాటర్ దొరుకుతాయి, మౌంటైన్స్ ఉంటాయి, అన్ని చాలా ఉంటాయి. హైలైట్ ఏంటంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. మన ఇండియా వాళ్ళు ఒక స్పేస్ షటిల్ దాని పేరు ఏందిరా, లాస్ట్ టైం పంపించింది, అరే పేరు ఎట్లా మర్చిపోతారా దాన్ని. అయితే అది ఏం చేసింది తెలుసా, మనకి మూన్ సన్ నుంచి వచ్చే రేస్ రిఫ్లెక్ట్ అవుతుంది కదా మూన్, అది మనం చూసే లైట్ సైడ్, మన ఇండియా వాళ్ళు ఫస్ట్ టైం డార్క్ సైడ్ పోయి వాటర్ ఉన్నాయి, వాటర్ పాండ్స్ లెక్క ఉన్నాయి అని చెప్పి ఎక్స్ప్లోర్ చేసారు, వరల్డ్ కి చెప్పారు మన ఇండియా వాళ్ళు. కానీ వాళ్ళు చెప్పారు కదా, వాళ్ళు ఏమంటారు ఫేక్ న్యూస్. ఇంకా రీసెర్చ్ అన్ని కరెక్ట్ అన్ని సబ్మిట్ చేసేస్తే అది అయిపోయింది, ఆ రోజు అయిపోయింది, డెడ్ అయిపోయింది. మంచి అదేంది 14 ఇండియాకి ఒక ప్రౌడ్ మూమెంట్, అది మంచి సబ్మిట్ చేసిపోయింది రా, అట్లుండాలి అంతే. చంద్రయాన్ మంచి సర్వీస్ ఇచ్చి కానీ ఇప్పుడు మనం ఇంకా టచ్ లో ఉండొచ్చు అంట అప్పుడప్పుడు. ఎందుకంటే అది ఎన్ని రోజులు పనిచేస్తుంది అంటే ఆ ప్లేస్ లా ఎగ్జాక్ట్ 14 days సన్లైట్ పడుతుందంట, ఎక్కడైతే ల్యాండ్ అయిందో ఆ 14 days వర్క్ చేస్తారు, ఎగ్జాక్ట్ 14 days వర్క్ చేస్తారు. ఓన్లీ 14 days తర్వాత కదమే కదా, ఓన్లీ 14 days అక్కడ లైట్ పడుతుంది, అది దేని మీద రన్ అవుతుంది, సోలార్ మీద రన్ అవుతుంది, ఎగ్జాక్ట్ 14 days రన్ అయ్యి కట్ అయిపోతుంది, అంతే అయిపోయింది దాని పని. గుడ్ నైట్ చెప్పి క్లోజ్ అయిందంట. అసలు వేరేరా అట్లా చెప్పలేం, మనం మూన్ అనే ఆర్గానిజమ్స్ ఉన్నాయని కనుక్కునేటోళ్ళం. ఇప్పుడు ఏలియన్ అంటే ఏదో ఇట్లా కల్లేసి అదేసి ఇదేసి అది కాదు, చిన్న ఒక లివింగ్ ఆర్గానిజం, సెల్ ఏది ఉన్నది ఏలియన్. బియాండ్ ఫ్రమ్ ఎర్త్ ఏదైనా అదర్ దెన్ ఎర్త్ ఏదైనా ఏలియన్. మనం మార్స్ నే కరెక్ట్ ఎక్స్ప్లోర్ చేయలేదు, ఆడనే ఒక ఆల్మోస్ట్ ఒక 90-80% ఉంటది ఏలియన్ ఉండే ఛాన్సెస్. అంటే ఇప్పుడు అదే మన యూనివర్స్ ఎంత పర్సెంట్ ఛాన్స్ ఉండొచ్చు. ఇప్పుడు మనకు మైక్రో ఆర్గానిజం యూజ్ లేదా, మన లెక్క లివింగ్ బీయింగ్స్ ఏదైతే కమ్యూనికేట్ చేయగలదో దాంతో మనకు యూజ్, ఏదైనా కాంటాక్ట్ అయ్యి అది అయ్యేది ఉంటే అదే యూజ్ మనకు. ఒక వెబ్ సిరీస్ ఉంటది 3 body థియరీ అని, ఒక్క చూడండి, దాని జనరల్ ఏం చెప్తారు సారా, మన ఎత్తుంటా, ఎత్తి మీద వాళ్ళు సిగ్నల్స్ పంపిస్తారు, ఇట్లా ఎత్తి ఇక్కడ ఉంది సిగ్నల్స్ పంపిస్తారంట. సిగ్నల్స్ పంపిస్తే ఏదో ఏలియన్స్ రిసీవ్ చేసుకుంటాయి, రిసీవ్ చేసుకుని అది ఎత్తి మీదకి రావాలి. 3 body డయాగ్రామ్ అని ఇక్కడ పాయింట్ అవుతుంది ఏంటంటే, అక్కడ ఏలియన్స్ ఉన్నారా, అడే 3 suns ఉంటాయి అన్నట్టు, 3 suns వీళ్ళ ప్లానెట్ ఉంటారు అన్నట్టు. 3 ఒకవేళ మనకు ఒక్క స్టార్ ఉంటేనే ఆర్బిటర్ ఉంది, 3 stars ఉంటే ఆర్బిటర్ ఉంటుంది, డేలా సీఎన్స్ మారిపోతాయి, అక్కడ సర్వే అవ్వడం చాలా కష్టం. వెబ్ సిరీస్ ఎట్లా చూపిస్తారంటే ఒక వర్చువల్ రియాలిటీ గేమ్ ఉంటుంది అన్నట్టు, ఆ గేమ్ లో మనుషులే ఆడతారు, సర్వైవ్ కావాలి ఆ క్లైమేట్ లా అని చెప్పి చూపిస్తారు అన్నట్టు. లాస్ట్ కి వచ్చే ట్విస్ట్ ఏంటంటే అదేం గేమ్ కాదు, అది ఒరిజినల్ గా అట్లా ఇప్పుడు మన ఎర్త్ కాంకర్ చేయడానికి వచ్చే ఏలియన్స్ అవి. మాకు ఇట్లా ప్రాబ్లం ఉంది, మాకు మీ ఎర్త్ కావాలి, మేము మొత్తం కాంకర్ చేసేస్తాం అన్నట్టు ఉంటది. దానికి ఇంకో థియరీ చూపిస్తారు, క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ అని ఉంటది. క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ అంటే మనం ఒక ఆటం తీసుకున్నామా, దాన్ని 2 సబ్ పార్టికల్స్ చేసినాం అనుకో, ఒక పార్టికల్ ని నువ్వు యూనివర్స్ ఏడన పెట్టు, ఎన్ని కోట్ల లైట్ ఇయర్స్ దూరంలో పెట్టు, నువ్వు దీన్ని ఏం చేస్తావో అక్కడ అసలు డిలే ఉండదు, మైక్రో సెకండ్స్ లో నువ్వు దీన్ని ఏం చేస్తావో ఆడ చార్జ్ చేసేది అన్నట్టు. ఆ టెక్నాలజీ తోటి కొన్ని పార్టికల్స్ వాళ్ళ దగ్గర, కొన్ని పార్టికల్స్ భూమి మీద పెడతారు అన్నట్టు. వాళ్ళు రావడానికి టైం పడుతుంది, లైట్ ఇయర్స్ టైం పడుతుంది, అంతలోపు ఆ పార్టికల్ ఇక్కడ పెట్టి మన మూమెంట్స్ అన్ని తెలుసుకుంటారు అన్నట్టు. పెద్ద సైంటిస్టులు అందరు చంపేస్తారు, ఎందుకు వాళ్ళు వచ్చే లోపల మన టెక్నాలజీ అడ్వాన్స్ కాకుండా సైంటిస్టులు అందరు చంపేస్తారు. ఒకవేళ రీసెర్చ్ అయితే చేసిన వాళ్ళందరూ చంపేస్తారు అన్నట్టు. అట్లా కొంతమంది సైంటిస్టులు ఉంటారా, ఎవరు తెలియకుండా వాళ్ళే రిసెర్చ్ చేసుకోవాలి, బయట పడద్దు అసలు. మన ఇద్దరం మాట్లాడుకున్నామంటే వాళ్ళకి తెలిసిపోతుంది, వాళ్ళ మైండ్ లోనే అన్ని చేసుకుంటూ మంచిగా ఉంటది వెబ్ సిరీస్, ట్రై చేయాలి, మస్ట్ వాచ్. అయితే పాయింట్ ఏంటంటే, అయితే దీంట్లో ఇంకో థియరీ ఉంటుంది. యాక్చువల్లీ ఒక ఆథర్ రాసిన బుక్స్ ఇవి, 3 body డయాగ్రామ్, 3 body థియరీ అని, ఫారెస్ట్ థియరీ అని ఉంటది. ఫారెస్ట్ థియరీ అయితే గుజం సత్యరా,
ఇప్పుడు మనం ఒక ఫారెస్ట్ ఉన్నాం, నువ్వు ఒక వేటగానివి, నీకు అడవిలో ఉన్న చీకటి మొత్తం నీకు చుట్టూ ఎవరు ఉన్నారో తెలియదు, నీకు ఒక సౌండ్ వచ్చింది, వాడు నీళ్ళకి వచ్చిన వేటగాడో తెలియదు, ఎనిమో తెలియదు, అది మంచోడా నేను కాపాడడానికి వచ్చిన మంచోడో తెలియదు. నువ్వు ఒకవేళ నేను ఇక్కడ ఉన్నా అని లేపినావు అనుకో, అది ఎనిమల్ అనుకో చంపేస్తుంది. అది పక్కన పెట్టు, ఆడు మంచోడా చెడ్డోడా అని పక్కన పెట్టు, ఎనిమల్ అయితే చంపేస్తుంది. నువ్వేం చెప్తావు? సైలెంట్ గా ఉండాలి, అబ్జర్వ్ చేయాలి. నీ దగ్గర ఎంత పవర్ఫుల్ వెపన్ ఉందా అనే తర్వాత నువ్వు సడన్ గా అది నీకన్నా పవర్ఫుల్ ఏందనుకో, మనము అది ప్రిడిక్ట్ చేయాలి, ఇది నాకన్నా పవర్ఫుల్ ఉందేమో అనుకోని మనం సైలెంట్ ఉండాలి. నువ్వు రిస్క్ అనేది చేయొద్దు. ఇప్పుడు మన యూనివర్స్ లో జరిగేది అది, అర్థమైందా? మనం ఎర్త్ ఇక్కడ ఉందని పెద్ద డప్పు కొట్టుకుంటే చెప్పినాం అనుకో, మనకన్నా పవర్ఫుల్ వెళ్ళాడు అనుకో, అది ముంచెత్తది. ఇది ఫారెస్ట్ థియరీ అన్నట్టు. నువ్వు ఇప్పుడు ఒక అడవిలో ఉన్నట్టు, మన ఎర్త్ ఒక అడవిలో ఉన్నట్టు, మనం అన్ని తెలిసినా సైలెంట్ ఉండాలి. మన టెక్నాలజీ ఎంత ఉన్నా సైలెంట్ ఉండాలి. ఎందుకంటే బయట మనకన్నా ఎక్కువ టెక్నాలజీ తెలిసిన వాళ్ళు ఉంటారు, ఉండొచ్చు ఉండకపోవచ్చు. మనకన్నా తక్కువ టెక్నాలజీ మనం కమ్యూనికేట్ చేసే అంత ఉండొచ్చు, కానీ రిస్క్ అది, అంతే అంటున్నట్టు. ఈ యూనివర్స్ తో కమ్యూనికేట్ చేయాలంటేనే చాలా రిస్క్. బేసిక్ గా మనకు బయట ఏలియన్స్ అవసరం లేదు, మన ఎంత డెవలప్ అయితే చాలు. ఫస్ట్ నేచర్ ని కరప్ట్ చేయకపోతే అడిగితే ఎక్స్ప్లోర్ చేసుకుంటూ పోవాలి. మనం ఎన్నో స్పేస్ గురించి ఆలోచిస్తున్నాం, కానీ భూమి మన ఓషన్ డెప్త్ లో ఏముందో తెలియదు. అమెజాన్ జస్ట్ 10% కాలే ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలి. అదే దాని లోపల ఎంత లివింగ్ ఆర్గానిజమ్స్ ఉన్నాయో ఎట్లున్నాయో తెలియదు. ఎన్ని ఎంత పెద్ద స్నేక్స్, బయట స్నేక్స్ చాలా చిన్నగా ఉంటాయి. కిలోమీటర్ అప్పుడే పుట్టింది అంత ఉంటది. మనం అసలు ఎక్స్పెక్ట్ చేయలేని లైఫ్ ఉంది మన బెర్త్ మీద, కానీ చేయలేకపోతున్నాం. ఆ స్పేస్ సెకండరీ. ఇంకా స్పేస్ ఈజీ రా యాక్చువల్ గా. స్పేస్ ఈజీడు ఎందుకంటే వీడికి అబ్జర్వ్ చేయొచ్చు, అదొక బెనిఫిట్. ఇక్కడికి అబ్జర్వ్ చేయొచ్చు, కానీ ఇది మనం ప్రాక్టికల్ గా దిగాలి, లోపలికి దిగాలి, అది చూడాలి. ఇది అంత పెద్ద ప్రాసెస్. అదే స్పేస్ అనుకో టాలెంట్ ఉండాలి. అట్లా అంతే. ఈడైతే దీనికి టాలెంట్ ఉండాలి, కానీ వెళ్ళిపోవచ్చు, ఇట్లా లోపలికి వెళ్ళిపోవచ్చు. అట్లా మళ్ళీ ఏంటంటే స్పేస్ చూస్తున్నాం, అబ్జర్వ్ చేస్తున్నాం, స్పేస్ నాలెడ్జ్ తెలుసుకున్నాం అంటే మన లైఫ్ సేఫ్ లోనే ఉన్నట్టు ప్రస్తుతానికి. అదే అదే వాటర్ లో పోయినాం అనుకో బతుకుతామని తెలియదు. ఓషన్ లో ఇప్పుడు ఒక శాటిలైట్ పంపించారు, ఏం కావాలా గోల్డ్ డిస్క్ లా మన మనుషులు ఎట్లుంటారు, అమ్మాయిలు ఉంటారు, జనరేషన్ ఉంటది, ఇట్లా రీజనరేషన్ ఉంటది, బర్త్ ఉంటది, మనకి ఇట్లా గ్రోత్ అవుతున్నాం, ఉంటాయి, లాంగ్వేజెస్ అన్ని కలిపి డిస్క్ లో పంపించారు. అది ఇవాళ మంచి అడ్వాన్స్డ్ దొరికింది అనుకో, అప్పుడు వాళ్ళకి రిసోర్స్ తక్కువ ఉన్నాయి అనుకో, ఫస్ట్ వచ్చి మింగేది మన ఎత్తునే. చాలా రిస్క్ రా, స్పేస్ తో పెట్టుకున్నాడు, చాలా రిస్క్ ఫస్ట్ థింగ్. అరే అది పంపించుడు అంటే ఫస్ట్ సోలార్ సిస్టమ్ దాటిపోయిన మన పరిధి అంటే మన ఐ అంటే ఎంత రేడియస్ మనకి ఇంత పర్ఫెక్ట్ తెలుసుంటది కదా సైంటిస్ట్లకు, ఎంత రేడియస్ లో మనం ఏమైనా మనం చూసుకోగలము అని. అలాగే మన సెలెస్టియల్ ఆబ్జెక్ట్స్ వస్తే, తెలియని ఆబ్జెక్ట్స్ వస్తే కనిపెట్టచ్చు. అక్కడ దాకా సేఫ్ మనకు, అదే కదా. ఆ దాటి పోతుంది అంటేనే రిస్క్. దాని తర్వాత ఉంటామా లేదు తెలియదు. అందుకే డెవలప్ అవడం బెటర్. అది దొరికినాక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ రా వాళ్ళకు, అంతే. వాళ్ళకు ఉన్న టెక్నాలజీకి వాళ్ళకి ఎక్కువ ఉండదు, తక్కువ ఉండొచ్చు. అరే నన్ను అడిగితే తక్కువ ఉండేటోళ్ళు అయితే రారు. అంతే కదరా, చూద్దామని చూస్తారు. ఎక్కువ ఉంటేనే కదా వాళ్ళకు మనం పంపించిన డిస్క్ అయినా ఏదైనా వాళ్ళు అర్థమయ్యి తీసి. తక్కువ అయితే దాన్ని దండేసి దండం పెడతారు అంతే. ఎక్కువ వాళ్ళే కదరా. ఇప్పుడు ఎక్కువ వాళ్ళు వచ్చారు అనుకో కథ అయిపోయింది. యాక్చువల్లీ సిరీస్ ఏమంటున్నాయంటే, యూఎస్ ఉందా, మన ఇండియా వాళ్ళు ఎప్పుడైనా చూసినావు ఇట్లా ఏలియన్స్ దగ్గర మెసేజ్ పంపించుడు గెలుపు ఏం చేయరు. యూఎస్ లో ఎందుకు అన్ని వస్తాయంటే, వాళ్ళు ఒకసారి ఒక మెసేజ్ పంపించారంట, ఒక రేడియో వేవ్స్ తోటి ఒక పెద్ద మెసేజ్ పంపించారు యూనివర్స్ మొత్తానికి. రివర్స్ ఒక మెసేజ్ వచ్చిందంట, వావ్ అని. ఇది తెలుసా? ఇది తెలియదు. అయితే ఇట్లా ఏలియన్స్ కమ్యూనికేట్ చేసి స్ట్రాంగ్ నమ్మకం అన్నట్టు వావ్ అనే మెసేజ్ కి. వేరే వావ్ నిజం వచ్చింది అంట. వాళ్ళు ఎన్ని కథలు తెలుసుగా. ఇదైతే బాగా
సోర్స్ నుంచి వచ్చింది. ఇంకో జస్ట్ అమెరికా తీరేం తెలుసా, వాళ్ళు ఏలియన్స్ కలిసిర్రు, వాళ్ళు ఇప్పటికీ ఏదో చర్చలు ఇట్లా జరుపుకుంటా ఉంటారు కానీ చెప్పరాళ్ళు వాళ్ళు అసలు కంట్రీ అట్లా అసలు మొత్తం ఇవన్నీ ఏరియా ఉంటే ఏరియా 51 అట్లాంటి అవన్నీ. అరే అవి నమ్మాలా నమ్మద్దా అనే ఉంటాయిరా ఏలియన్స్ అయితే 100% ఉంటాయి. కలిసిర్రు చేసిర్రు అంటే ఇప్పటికి చాలా జరగాలి, ఇప్పటికి ఎన్నో జరగాలి. నేను జరుగుతలేవు అంటే ఏదో నడుస్తుంది. జరిగింది అంటే అది బయటకు రావు కదా, జరిగితే ఏమంటున్నారా మనకు ప్రాక్టికల్ గా కనిపించేంత జరగాలరా జరిగితే. ఇప్పుడు ఏలియన్స్ అంటేనే ఇప్పుడు సినిమాస్ లా వస్తారు, స్పేస్ మరీ అంత ఉండదు, డిస్ట్రాక్షన్ చేస్తారు. ఏముండదు కానీ జస్ట్ ఇట్లా ఎందుకు అంటే ఇప్పుడు వస్తుండే అది స్పేస్ షిప్ లోనే రావాలి కదా, వాళ్ళు ఎట్లా వస్తున్నారంటే డైరెక్ట్ అయితే రారు కదా నడుచుకుంటా, స్పేస్ షిప్ లోనే రావాలా. అంత తెచ్చుకునే వాళ్ళు డిస్ట్రాక్షన్ కింద చెప్పరా. సపోజ్ ఏదైనా పొలిటికల్ పోతున్నా కానీ ట్రంప్ కూడా అనుకో మొత్తం వాడు వరల్డ్ కాంకర్ అవుతాం అనుకుంటారు ఇప్పుడు. సపోజ్ అట్లా వాళ్ళతో అని చెప్పి మేము మిగతా పెద్ద పెద్ద స్ట్రాంగ్ నేషన్స్ అన్నింటినీ చంపేద్దాం, మీరు ఒకవేళ ప్లాన్ మంచి లేదనుకో సెటిల్ కావచ్చు అంటే అట్లా చేసినా కానీ బయట పెట్టలేడు. అంటే మన టెక్నాలజీ అయితే కాలే, ఇంకా వాడు ట్రంప్ గాడు వీళ్ళందరూ చంపేంత చేయలే. మార్వెల్ లేపించింది ఏలియన్స్ ని, స్కల్స్ అన్నట్టు చూపించింది. పెద్ద పెద్ద లీడర్స్ అందరినీ చంపేసి వాళ్ళ ప్లేస్ లో ఏలియన్స్ స్కల్స్ అన్నట్టు అవన్నీ అలా ఉంటున్నాయని ఇప్పుడు చెప్పలేం, అది కూడా చెప్పలేం మనం. అది కూడా చెప్పలేము, మన లైఫ్ ఏదో పోతుందంటే పోతుంది. చాలా థియరీస్ ఉంటాయి, చాలా నాలెడ్జ్ ఉంటుంది అవన్నీ. నాకు అందుకే నాకు అన్నిట్లో నాకు నచ్చేది ఏంటంటే దేవుడు నమ్ముతావా? నమ్ముతా. ఆర్జీవీ ఒకటి చెప్తాడు గుర్తుందా, ఏంటి మనకు ఒక చీమకు నరేంద్ర మోడీ ఎంత ఇంపార్టెంట్, ఎంత అవసరం లేదు. ఒక చీమకి నరేంద్ర మోడీ ఎంత లైటో మనకి దేవుళ్ళు ఏలియన్స్ అంత లైట్. ఇప్పుడు అట్లా కాదు, నరేంద్ర మోడీకి చీమలు ఎంత లైటో అంటే అవసరం లేదు కదా, దాన్ని పట్టించుకునే అవసరం లేదు, ఏం అవసరం లేదు. దేవుళ్ళకు అంత లైట్ అట్లా కూడా అవుతుంది కదా, రెండు వయసు వరుస అట్లా చెప్పలేడు రా. ఇప్పుడు చీమలకు నరేంద్ర మోడీతో ఏం యూజ్ లేదు, అవి పని అవి చేసుకుంటే ఇప్పుడు ఏంది మనం సడన్ గా ఇట్లా ఇక టెలిపోర్ట్ కాలేదు, మన ఎవరిలో ఒక ఎనర్జీ ఉంటుందా, మనం పుట్టడానికైనా ఆ సింగులారిటీ నుంచి స్టార్ట్ కావడానికి ఏదో ఎనర్జీ ఉంటది. దేవుడే అనుకో, అది పుట్టించింది దేవుడే అనుకో. మన చీమలకు నరేంద్ర మోడీతో ఏం అవసరం, ఆ చికెన్ దొరికి తింటే ఆడ దొరికి పోతే అట్లే మనకు కూడా పైన చూడని ఏమనే మన పని అట్లా. ఇప్పుడు చీమలు కొట్టుకుంటే మనం పోతే ఏం అనలేము, ఏం చెయ్యలేము, తెలియదు వాళ్ళ ఏం చేసుకున్నా వాళ్ళే చేసుకోవాలా. మనం కూడా మన ఆడు కొడుతుంటే కాపాడతాడు అంటే అదేం జరగవు. ఇప్పుడు అంటారు కదా దేవుడు మన ఏంది ఇంత కోరుకున్నా దేవుడు అది చేంజ్ చేస్తాడు అని. దేవుడు మనని క్రియేట్ చేసుడే ఎక్కువ, నీకు ఆ లైఫ్ ఇచ్చుడే ఎక్కువ. ఇన్ని బిలియన్ మెంబర్స్ పాసిబిలిటీలా నువ్వు పుట్టుడే ఎక్కువ, నువ్వు పుట్టుడే వచ్చి లైఫ్ ఇచ్చి ఎక్కువ నువ్వు బతుకు. ఇప్పుడు నరేంద్ర మోడీ వచ్చి చీమలకు చక్కెర అవుతాడా? అసలు ఏం కాకుండా ప్రశాంతంగా చూసుకుంటే ఎక్కువ ఈ ఎత్తుని అంతే. అట్లనే అంతే కదరా, ఇప్పుడు దేవుడు బతికిచ్చి బతకండి అని చెప్పిండు అంతే, మనం బతకాలా. ఓ దేవుని మీద ఆశలు పెట్టుకుంటే ఏం నడవదు, నీ మీద నువ్వు పెట్టుకుంటేనే నడుతుంది. అయితే ఇప్పుడు దేవుడు అనేది మనం ఇట్లా 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 ఆలోచించినాం కదా, దేవుడు లేడు అనుకొని దేవుడి పేరు మీద